90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. యాక్చువల్గా స్టూడెంట్కి ఇప్పుడు ఎంత ప్యాషనేట్గా దేంట్లో ఉన్నాడు, ఫస్ట్ పాయింట్ ఎంత సీరియస్నెస్ ఉంది, దాన్ని ఎంత సీరియస్నెస్గా తీసుకుంటున్నాడు అనేది చూసుకోవాలి. నేను మీరు అన్నట్టు సార్ చెప్పినట్టు 10th ఇంటరు అయిన తర్వాత చాలా కేర్ తీసుకొని జేఈ రాయించాను. జేఈ క్వాలిఫైడ్, అడ్వాన్స్ చేశాను, అడ్వాన్స్ రాశాడు, అడ్వాన్స్లో క్వాలిఫై అయ్యాడు, ఐఐటీలో జాయిన్ చేశాను. యాక్చువల్గా నా సన్కి ఇష్టమైంది ఏంటంటే ఒక ఐటీ సెక్టార్స్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్, బట్ నేను ఐఐటీని ప్రిఫర్ చేశాను. దేర్ ఐ డన్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, అందరికి చెప్పుకున్నా మై సన్ ఐఐటి అని చెప్పేసి, బట్ నౌ మై సన్ ఈజ్ హియర్. ఎందుకంటే తనకి ఆ రోజు ఏమి ఇష్టం అనేది నేను తెలుసుకోకుండా తన మీద రుద్దాను. ఐఐటి అంటే గ్రేట్, ఐఐటి ఈజ్ వెరీ గుడ్, నువ్వు వెళ్ళి అక్కడ చదువు. బట్ తనకి అక్కడ సిఎస్సి రాలే. ఐఐటిలో తనకు వచ్చింది ఏంటి, మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్సెస్లో జాయిన్ అయ్యాడు. మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్సెస్ ఈజ్ నాట్ ఏ ఐటీ బ్యాక్గ్రౌండ్ గ్రూప్. దాంతో ఏమైందంటే తనకి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తోటి ఆడికి వెళ్ళిన తర్వాత మాకు అపార్ట్ అయ్యాడు. ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ మై సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి ఇంటర్మీడియట్ వరకు నాతో కనెక్టెడ్గా ఉన్న పర్సన్ ఐఐటికి వెళ్ళంగానే డిస్కనెక్ట్ అయ్యి అక్కడ మిస్ గ్యాక్. నా ఇంట్రెస్ట్ నేను తన మీద రుద్దడం, తన ఇంట్రెస్ట్ని తను అక్కడ చూపించుకోవాలని ప్రయత్నించడం, వీటన్నిటిలో మొత్తం నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లలతోటి వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్, వాళ్ళు దేంతో ఒక ప్యాషన్ కలిగి ఉన్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ని మనము ఎంకరేజ్ చేద్దాం. స్టూడెంట్కి ఒక ప్యాషన్ లేకపోతే దేంట్లో కూడా రాణించలేడండి. నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తనలో ఉన్నది ఏంటి, తనకు ఒక మ్యూజిషియన్ అవ్వాలనుకుంటే ఒక మంచి గిటార్ ఇచ్చి పంపించండి. ఏంటంటే ఇప్పుడు మనకి ఉండాలి అది, ఆ ఇంట్రెస్ట్ అనేది పిల్లలకు కలగాలి. పిల్లలు ఏ ఇంట్రెస్ట్తో ఉన్నారనేది మనం తెలుసుకున్నప్పుడే వాళ్ళు కోడ్ జ్ఞాన్ కాదు, సిద్ధార్థ కాలేజో లయోలా కాలేజ్లో చదివినా they will be in that place. Yes. While I'm going to my duty, just I saw that board, code జ్ఞాన్. అసలు ఏంటి కోడ్ జ్ఞాన్, బయట అంబియన్స్ ఏం లేదు, నథింగ్. నాకు ఇది షాపింగ్ కాంప్లెక్స్లో ఉంది, ఇది ఏం చేస్తారు ఏంటని చెప్పేసి ఒక క్యాజువల్గా కింద సెల్ షాప్లోకి వచ్చి ఏదో సెల్ చూపించుకుందామని వచ్చినోడిని పైకి వచ్చినప్పుడు ఐ ఇంటరాక్ట్ విత్ దట్ గై. తను మారుతి హీ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇలా అని చెప్పేసి, నేను మొత్తం విజయవాడ, హైదరాబాదు, బెంగళూరు ఎతుకుతున్నాను. మరి అక్కడికి కంపేర్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. అక్కడ ఫీజెస్కి ఇక్కడ ఫీజెస్కి చాలా డిఫరెన్స్ ఉంది. నేను అక్కడ మళ్ళీ అగైన్ నేను పే చేద్దామని వీల్ అవుతున్నాను. ఎందుకంటే పిల్లోడికి ఉన్నటువంటి దాని మీద ఉన్నటువంటి కాబట్టి నేను అక్కడ ల్యాక్స్ పే చేద్దామని అనుకుంటూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం దాన్ని కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం రీజనబుల్ ఫీజెస్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు చెప్పేటువంటి ప్రాసెస్ ఇలా చేస్తామని అంటే జస్ట్ నాకు కూడా కన్విన్స్ అయ్యాను, జాయిన్ చేశాను. మా అబ్బాయి దగ్గర నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఈవెన్ ఫ్యాకల్టీతో కూడా నేను ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. దట్ ఈస్ ఓకే. బట్ చూద్దాం, అంటే తను ప్యాషన్తో జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఏదో సమ్ మ్యాజిక్ క్రియేట్ అయిద్దని కాదు కానీ, బట్ ఐ హోప్ ద బెస్ట్. యాక్చువల్లీ 5 months కోర్స్ ఇది, మా వాడు 3rd month లోనే ప్లేస్ అవ్వడం అనేది నాకు హ్యాపీగానే ఉంది. ఏ కోర్స్ చూసి పైథాన్ ఫుల్ స్టాక్ జావా ఫుల్ స్టాక్ మీకు మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ హెల్ప్ ప్రాక్టీస్ సెషన్స్ ఉన్న స్ట్రక్చర్ లో ఏం హెల్ప్ అయ్యింది? మాక్ ఇంటర్వ్యూస్ ఎన్ని మాక్ ఇంటర్వ్యూస్ అంటే వన్ దాంతో ఒక మాక్ ఇంటర్వ్యూ క్లారిటీ వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే మేడం, నేను అబ్జర్వ్ చేసింది, ఇక్కడ ఏదో స్టడీ ఏదో కాలేజ్ కో ఇన్స్టిట్యూట్ కో వస్తున్నట్టు ఏం లేదు. స్టెప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇన్సైడ్ ప్రతి ఒక్కరు ఒక ఫ్రెండ్లీ రిలేషన్. వాళ్ళు స్టూడెంట్స్ తెలియదు, ఫ్యాకల్టీ తెలియదు, ఈవెన్ సార్ రిసీవింగ్ చేసుకునేదాం. పిల్లలకి ఏంటంటే ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్ క్రియేట్ అవుతుంది, అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే జస్ట్ వాళ్ళు అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటారు కదా, వాళ్ళకి లాట్ ఆఫ్ థింగ్స్ కన్ఫ్యూజన్ లో ఉంటుంటారు. ఏంటి ఎలా ఉంటుంది, మన కెరీర్ ఎలా ఉంటుంది అని జస్ట్ ఆ మాట్లాడే విధానం, వాళ్ళతో అప్రోచ్ అయ్యే ఫ్యాకల్టీ అప్రోచ్ అయ్యే విధానం బట్టి వీళ్ళకి ఏంటంటే కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. అది నేను అబ్జర్వ్ చేశాను. తిని దగ్గర ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ చాలా క్యాచీగా, చాలా పర్సనల్ గా తీసుకుంటారు. మామూలుగానే కాదు, అందరినీ అలాగే తీసుకుంటాను. నేను అది అబ్జర్వ్ చేశాను 1-2 సార్లు వచ్చినప్పుడు. అందుకనే ఓవరాల్ ఐఎమ్ వెరీ హ్యాపీ.
And I am thankful to all of you. Thank you, sir. Thank you so much.